హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా చేతుల్లో Samsung S25 Ultra ఉంది. ఇది Samsung నుంచి వచ్చిన రివ్యూ యూనిట్. ఈ యూనిట్ రావడానికి ముఖ్య కారణం నా సబ్స్క్రైబర్స్. మరొకసారి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఒక కళలాగా స్టార్ట్ చేస్తాం మీ యూట్యూబ్ ఛానల్ ని, ఒక స్టెప్ అంటే ఒక మైల్ స్టోన్ అక్కడ వరకు రీచ్ అయ్యామన్నట్లు నాకు అనిపించింది. ఎప్పట్లానే మన కాంటెంట్ క్వాలిటీని కానివ్వండి, మన ఛానల్ యూనిక్నెస్ కానివ్వండి ఎక్కడ తగ్గనివ్వను. ఇంకా మంచి మంచి రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. మరొకసారి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈ ఫోన్ S25 Ultra, దీని అన్బాక్సింగ్, రివ్యూ ఇవన్నీ తర్వాత మాట్లాడతాను. ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి కొన్ని రోజులు అవుతుంది. ఇంకా ఇన్డెప్త్ గా చెక్ చేసి ఆ తర్వాత రివ్యూతో మీ ముందుకు వస్తా. డివైస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద టైం స్పెండ్ చేస్తాను. ఈ రోజు కేవలం మీరు తమిళలో చూసినట్లు AI ఫీచర్స్ ని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రియేటర్ అంటే మీరు ఒక యూట్యూబర్ లాగా ఏదైనా కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇందులో ఉన్న AI ఫీచర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఏదైనా ఆఫీసులో ఉండే వాళ్ళకి లేదా AI బేస్ చేసుకుని ఎవరెవరైతే ఆఫీస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా కాంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ఓవరాల్ AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి కాల్ అసిస్టెంట్ ఉంటుంది. దీని గురించి మీ అందరికీ తెలిసిందే. లైవ్ లో కాల్ మాట్లాడుకునేటప్పుడు ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఈ ఆర్డర్ లో చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నాకు బాగా నచ్చింది అండ్ క్రియేటర్స్ కి బాగా ఉపయోగపడేది ఆడియో ఇరేజర్. ఏదన్నా మీరు వీడియో రికార్డ్ చేశారనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆడియోలోంచి నాయిస్ మీరు రిడక్ట్ చేసేవచ్చు. అలానే వోకల్స్ కావాలనుకుంటే వోకల్స్ ని, ఓన్లీ విండ్ నాయిస్ ఆర్ ఎల్స్ మ్యూజిక్ దేన్ని కావాలనుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. నేను ఒక వీడియోని రికార్డ్ చేశాను. ఒకసారి ఈ వీడియో సౌండ్ మీకు వినిపిస్తాను. నేను Samsung Galaxy S25 Ultra నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇందులో AI ఫీచర్ బ్యాక్గ్రౌండ్ లో ఆడియో ఇరేజర్ అని చెప్పని టెస్ట్ ని చెక్ చేద్దాం. ఇప్పుడు ఆడియో అయితే విన్నారు కదా, ఇక్కడ మీకు AI సింబల్ కనబడుతుంది. ఈ సింబల్ మీద ఫస్ట్ మనం క్లిక్ చేయాలి. మొత్తాన్ని అనలైజ్ చేస్తుంది సౌండ్ మొత్తాన్ని. ఇప్పుడు మీకు వాయిసెస్, విండ్, క్రౌడ్ అండ్ నాయిస్ 4 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు ఓన్లీ వాయిసెస్ కావాలనుకుంటే వాయిస్ యొక్క లెవెల్ ని మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. 100 వరకు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ విండ్ అనేది ఉంటుంది. విండ్ నాయిస్ ని నేను రిడక్ట్ చేసేస్తున్నా. అండ్ క్రౌడ్ ఉంది, క్రౌడ్ ని కూడా మ్యూట్ చేసేసా. అండ్ నాయిస్ ఉంది, నాయిస్ ని కూడా మ్యూట్ చేసేసా. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. వ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ వోకల్స్ మాత్రమే వినపడతాయి. నేను Samsung Galaxy S25 Ultra నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇందులో AI ఫీచర్ బ్యాక్గ్రౌండ్ లో ఆడియో ఇరేజర్ అని చెప్పని టెస్ట్ ని చెక్ చేద్దాం. ఇప్పుడు వెనకాల వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే ఒకసారి ఒరిజినల్ వాయిస్ వినండి. ఆ సౌండ్స్ ని, నా వోకల్స్ ని ఎలా సపరేట్ చేస్తుంది ఏంటనేది ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తా. AI ఫీచర్ యూజ్ చేస్తే ఆడియో ఎలా ఉంది, యూజ్ చేయకపోతే ఆడియో ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చెక్ చేసుకోవాలి. దీన్ని మీరు సేవ్ కాపీ పైన క్లిక్ చేశారనుకోండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టట్లేదు, వెంటనే అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఈ ఆడియో ఎరేజర్ అని చెప్పని ఫీచర్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చేసరికి బ్రౌజర్లో ఏదైనా వెబ్ పేజ్లో మీరు ఉండండి, కింద మీకు ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ AI ఫీచర్ కనబడుతుంది కదా, దీని మీద కనుక మీరు క్లిక్ చేసి సమ్మరైజ్, ట్రాన్స్లేట్ అండ్ రీడింగ్ హైలైట్స్ అని చెప్పని కనబడుతుంది. ఈ రీడింగ్ హైలైట్స్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, పేజ్ మొత్తాన్ని ఇది ఒకసారి రీడ్ చేసి ఓన్లీ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూపిస్తుంది. సేమ్ అదే కాంటెంట్ ని మళ్ళీ మీరు అదర్ లాంగ్వేజ్ లో వినొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హిందీ కావాలనుకోండి, 2500 से 1900 ईसा पूर्व. సో అలా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేసుకొని మీరు చదవడమే కాదు, వినొచ్చు కూడా. సమరైజ్ మీద మీరు క్లిక్ చేస్తే ఏదైతే ఈ ఎంటైర్ వెబ్సైట్ ఉందో అందులో సమరైజ్ చేసి పాయింట్స్ వైజ్ మీకు ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్, రైటింగ్ మెసేజ్. ఏదో ఒక సెంటెన్స్ మనం రాస్తున్నాం అని చెప్పి అనుకోండి, అది చాట్ అయినా పర్లేదు, వాట్సాప్ చాట్ అయినా పర్లేదు. మనం రాసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఈ పైన AI ఫీచర్ కనబడుతుంది కదా, దాని మీద రైటింగ్ స్టైల్ అని చెప్పని ఉంటుంది. దీని మీద హిట్ చేసి ప్రొఫెషనల్ వేలో అది ఆల్రెడీ తయారు చేసి ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. క్యాజువల్ వేలో ఎలా రాస్తే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఒకవేళ ట్వీట్ చేయాలనుకుంటే ఎలా రాయాలి, కంప్రెస్ చేసి హ్యాష్ ట్యాగ్స్తో సహా మనకి ఇచ్చేస్తుంది. ఏది కావాలనుకుంటే అది కాపీ చేసి మనం ఇచ్చేసుకోవచ్చు. లేదు బుల్లెట్ పాయింట్స్ వైజ్ కావాలి అనుకుంటే బుల్లెట్ పాయింట్స్తో సహా మనకి ఇచ్చేస్తుంది. దీన్ని టేబుల్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. టేబుల్ మీద హిట్ చేసామనుకోండి, మన సెలక్షన్లో ఉన్న పీరియడ్ని అండ్ డిస్క్రిప్షన్ని బేస్ చేసుకొని ఒక టేబుల్ లాగా ఇదే ఫామ్ చేస్తుంది. దీని ఎంటైర్ థింగ్ మనం రీప్లేస్ చేసేస్తే ఒక ఇమేజ్ లాగా తీసేసుకుంది. నార్మల్గా దీన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే చాలా టైం పట్టేసేది, AI చాలా ఈజీగా చేసేసింది. కీబోర్డ్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ మనకి AI సింబల్ కనబడుతుంది, కంపోజర్ ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ మనకి మెయిన్గా ఈ కంపోజర్ ఒకటి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టాండర్డ్ తీసేసి ఈమెయిల్ అని సెలెక్ట్ చేసుకొని పొలైట్ వేలో పెట్టుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే, ఒకవేళ మీ పైన ఎవరైనా ఆఫీసర్కి పొలైట్ వేలో ఏదైనా ఈమెయిల్ కావాలనుకుంటే, లీవ్ కావాలనే సబ్జెక్ట్తో, మెయిల్ కావాలనుకుంటే మెయిల్, వాట్సాప్ కావాలనుకుంటే వాట్సాప్లో మనం ఈ టెక్స్ట్ అయితే పంపించేసేవచ్చు. కంపోజర్ అని చెప్పిన ఫీచర్ మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫోటో అసిస్ట్ గురించి మాట్లాడాలి. ఫోటోస్లో మాత్రం చాలా ఆప్షన్స్ తీసుకొచ్చారు. ఒకటి జనరేటివ్ ఎడిట్, స్కెచ్ టు ఇమేజ్, పోర్ట్రేట్ స్టూడియో. ఒక్కొక్కటికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, ఇమేజ్ ఒకసారి చెక్ చేయండి. చాలా మంది జనం ఉన్నారు కదా ఇక్కడ. కింద మనకి AI ఫీచర్ కనబడుతుందిగా, దీని మీద హిట్ చేయండి. అటువైపు కానీ ఇటువైపు కానీ టిల్ట్ చేసినప్పుడు ఇక్కడ జనరేట్ మీద హిట్ చేశారనుకోండి, ఇటు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, కానీ ఇది AI యూస్ చేసుకుని జనరేట్ చేస్తుంది. రఫ్ గా ఒక 5 to 10 seconds టైం పడుతుంది. ఇక్కడ చెక్ చేయవచ్చు. నార్మల్ ఫోటో ఇది అండ్ ఇది AI జనరేట్ చేసింది. సో ఇమేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలానే స్కెచ్ టు ఇమేజ్. సో ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు వైట్ కలర్ ట్రీని అయితే యాడ్ చేసింది, భూమిలో నుంచే వచ్చినట్లు యాడ్ చేసింది. ఈ జనరేటివ్ ఎడిట్లోనే పైన మీకు ఎరేజర్ సింబల్ కనబడుతుంది కదా,
దీన్ని హిట్ చేస్తే ఏ కాంపోనెంట్స్ని ఎరేజ్ చేయగలదో అవన్నీ చూపిస్తుంది అన్నెసెసరీ పార్ట్ని. జనరేట్ మీద మనం హిట్ చేస్తే మొత్తాన్ని ఇరేజ్ చేసేసి ఖాళీ బీచ్ని మాత్రమే చూపిస్తుంది అండ్ వాటర్ కూడా ఎంటీ చేసేస్తుంది. అలానే పోర్ట్రేట్ స్టూడియో అని చెప్పని ఫీచర్ కూడా ఉంది. ఫేస్ ఉన్న ఫోటోని కనుక మీరు ఎడిట్ చేస్తున్న లెక్క అయితే పోర్ట్రేట్ స్టూడియో అని చెప్పని మోడ్ వస్తుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటోస్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్కెచ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నా ఫేస్నే స్కెచ్ చేసినట్టు చూపించింది. అలానే వాటర్ కలర్ లా కావాలనుకుంటే వాటర్ కలర్ లా కూడా జనరేట్ చేయొచ్చు. అండ్ 3D కార్టూన్ మోడ్ కూడా ఉంది, బట్ కొంచెం అటు ఇటు చేసింది. నెక్స్ట్ డ్రాయింగ్ అసిస్ట్, ఇక్కడ మీరు డ్రా చేయొచ్చు. ఫస్ట్ ఒక ట్రీని డ్రా చేస్తున్నా, ఇల్లుస్ట్రేషన్ లెవెల్లో పిక్ చేసి జనరేట్ మీద హిట్ చేశాను. మనం డ్రా చేసిన ఇమేజ్తో ఒక ట్రీని సెట్ చేసింది అండ్ పక్కన బర్డ్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇంకా లాస్ట్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ ఎంతమందికి ఉపయోగపడుతుందని చెప్పనేది మీ మీద డిపెండ్ అయి ఉండేది. నాకైతే పెద్దగా ఉపయోగపడలేదు అనిపించింది. నవ్ బ్రీఫ్ అని చెప్పిన ఫీచర్, ఇది లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఇక్కడ కొత్తగా నవ్ బార్ తీసుకొచ్చారు కదా, మనం కావాలనుకుంటే స్వైప్ చేసుకోవచ్చు. ఇక్కడ నవ్ బ్రీఫ్ ఒకటి కనబడుతుంది. మన యూసేజ్ని బట్టి మనకు ఒక పిఏ లాగా పనిచేసిద్ది. ఇక్కడికి ఈ ఫీచర్స్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ జెమినై ఫీచర్స్ మనం గట్టిగా మాట్లాడాలి. జెమినై మీరు యూస్ చేయాలనుకుంటే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని, ఇంతకు ముందు ఇక్కడ బిక్స్బీ వచ్చేది, బిక్స్బీ ప్లేస్లో ఇప్పుడు జెమినై వస్తుంది. ఈ ఇమేజ్ ఎగ్జాంపుల్ నా ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అనుకోండి. ఇప్పుడు జెమినై ఆన్ చేసి ప్లస్ బటన్ మీద హిట్ చేసి గ్యాలరీలో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక కమాండ్ ఇస్తా, గివ్ మీ అ రెసిపీ విత్ దీస్ ఐటమ్స్. ఏ ఐటమ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసి ఒక రెసిపీని ఫిక్స్ చేసింది. స్ప్రింగ్ సాలడ్, ఇప్పుడు నేను వెజిటబుల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దాంతో సాలడ్ చేసుకోవచ్చు. ఒక రెసిపీని కూడా ఇచ్చింది. సో ఇది అడ్వాన్స్డ్ జెమినైకి ఒక మంచి ఎగ్జాంపుల్. సజెస్ట్ మీ అ రెస్టారెంట్ నియర్ బై వేర్ ఇట్ ఓన్లీ సర్వ్స్ నాన్ వెజిటేరియన్. నవాబ్స్ ది అరేబియన్ రెస్టారెంట్, చెన్నై తలపతి ఫ్యామిలీ రెస్టారెంట్, మండి. గూగుల్లో ఉండే రేటింగ్స్ ని కూడా ఇది తీసి గూగుల్ మ్యాప్స్ డైరెక్ట్ లొకేషన్ కూడా మనం పెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సెట్ అన్ అలార్మ్ ఫర్ 6 AM, 6:50 AM, 7 AM, 7:30 AM. ఇక్కడ చెక్ చేయండి, 4 అలార్మ్స్ ఒకేసారి పెట్టాను నేను. అలానే ఇంకొక కమాండ్ ఇస్తా, సేవ్ టుడే యాజ్ మై సిస్టర్స్ బర్త్డే. సామ్సంగ్ క్యాలెండర్లోకి యాడ్ చేసేసింది టైం అండ్ డేట్ని బేస్ చేసుకుని. సో మల్టీ మోడల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ జెమినై ఫీచర్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ. సో ఇవి ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో కొన్ని AI ఫీచర్స్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా నేను యూస్ చేసి నా మంచి ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటుంటాను. ఈ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో ఒకసారి ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా AI ఫీచర్స్ ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.